తెల్లవారుతూనే తెలుగు రాష్ట్రాల ప్రజలను విషాద వార్త కలిచివేసింది. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం ప్రతి ఒక్కరి గుండెను బరువెక్కించింది. 20 మంది సజీవ దహనమయ్యారన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. బస్సులో ఆదమర్చి నిద్రిస్తున్న ప్రయాణికులు నిద్రలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఉద్యోగాల రీత్యా కొందరు, నివాసాలకు చేరుకునేందుకు ఇంకొందరు ఎక్కిన ఆ బస్సే మృత్యు శకటమైంది. సమయం అర్ధరాత్రి. జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు వేగంగా దూసుకుపోతోంది. ఎవరి సీట్లలో వారు గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారితే తాము గమ్యం చేరుకుంటామని అనుకున్నారు. కానీ తాము ప్రయాణం చేస్తున్న బస్సే ఊపిరి తీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇంటికి క్షేమంగా వెళ్తామనుకున్నారే తప్ప డెత్ జర్నీ అవుతుందని అనుకోలేదు. ఊహించని రీతిలో జరిగిన బస్సు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారు కొందరు కాలి బూడిదయ్యారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రయాణికుల ప్రాణాలు తీసింది ఈ బస్సే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారు చిన్న టేకూరు వద్ద జాతీయ రహదారి 44పై ఘోర ప్రమాదానికి గురైంది. బైక్ ను ఢీకొట్టడంతో బస్సుకు మంటలు వ్యాపించాయి. బస్సు చక్రాల్లో బైక్ ఇరుక్కుపోవడంతో దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లు ఉన్నారు. 23 మంది ప్రాణాలతో బయటపడగా మిగతా 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సును ఢీకొట్టిన బైకర్ శివశంకర్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం తీవ్రత ఎక్కువయ్యేసరికి డ్రైవర్ బస్సును ఆపేసి స్పేర్ డ్రైవర్ ను నిద్రలేపాడు. కానీ బస్సులో ఉన్న ప్రయాణికులకు మాత్రం ప్రమాదం గురించి చెప్పకుండా బస్సులో ఉన్న వాటర్ బబుల్ తో మంటలు ఆర్పేందుకు వారిద్దరూ కలిసి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బస్సు అద్దాలు పగలగొట్టారు. మరికొందరు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టారు. స్థానికులు సైతం వారికి సహాయం చేయడంతో 23 మంది బయటపడ్డారు. మంటలు చెలరేగగానే బస్సులో ముందుగా భారీగా పొగ వ్యాపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రమాదం జరిగిందని తెలుసుకునే లోపే మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సుల్లో వ్యాపించిన పొగతో మరికొందరు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఊపిరాడక స్పృహ కోల్పోయి మంటల్లో కాలిపోయారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ 11 మంది క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. స్లాబ్ అంటే మనము సపోర్ట్ ఆర్థోపెడిక్ సపోర్ట్ స్లాబ్ పెట్టేసి అడ్మిట్ చేశాము. దాన్ని బట్టి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. యాజ్ ఆఫ్ నో వచ్చిన వాళ్ళు అందరూ స్టేబుల్గా ఉన్నారు. విండోలోంచి దూకడం వల్ల ఆ బరువు అంతా ఫుట్ బోన్ మీద పడడం వల్ల ఆ క్యాల్కేనియం బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది. సో అదంతా కూడా పీసులు అంటే కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ ఉంది. సో దానికి మనము స్లాబ్ వేసి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకొని ఒక 1 మంత్ బెడ్ రెస్ట్ ఉండడం వల్ల సెట్ అవుతుంది. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నెంబర్ DD01N9490. ట్రావెల్స్ ఓనర్ పేరు వేమూరి వినోద్. రాత్రి 9:30 పటాన్చెరు నుంచి ప్రారంభమైంది ఈ బస్సు. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలీపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు వైపు బయలుదేరింది. అర్ధరాత్రి 3:30 ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్ద చేరుకోగానే ఓ బైక్ ను ఢీకొట్టింది. బైక్ ను ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ వద్ద పైపు పగిలి మంటలు చెలరేగాయి. అంతే, నిమిషాల్లోనే బస్సు అంతటికీ మంటలు వ్యాపించాయి. క్షణాల్లో బస్సు కాలి బూడిదైంది. మంటలు అంటుకున్న చాలాసేపటి వరకు ప్రయాణికులకెవ్వరికీ తెలియలేదు. అందరూ నిద్రమత్తులో ఉండటంతో వారికేమీ తెలియలేదు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో ప్రాణాలు దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఎమర్జెన్సీ డోర్ మంటల ధాటికి తెరుచుకోలేదు. తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ప్రమాద తీవ్రతను డ్రైవర్ ఏమాత్రం అంచనా వేయలేదు. అయితే మంటలు ఒక్కసారిగా పెద్దవిగా మారడంతో పసిగట్టిన 2 బస్ డ్రైవర్లు, కొందరు ప్రయాణికులు డోర్లు బద్దలు కొట్టుకుని బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని, బైక్ ను ఢీకొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సార్, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది సార్. అతను బైక్ని ఇచ్చేసాడు, యాక్సిడెంట్ చేశాడు. అక్కడ స్టాప్ చేయకుండా అలానే ఇచ్చేసాడు. దానివల్ల కింద ఇంజన్ దగ్గర ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయలేదు. తను తప్పించుకున్నాడో లేదంటే ఏమో తెలియదు. ఇక్కడ ప్యాసింజర్లు ఫస్ట్లో ఉన్న వాళ్ళు చూసి కొందరిని అలర్ట్ చేశారు. కొంచెం అలర్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం బయటపడ్డారు. మిగతా నిద్రలో ఉన్న వాళ్ళు బస్సులోనే ఉండిపోయారు. మీరు ఎట్లా బయటపడ్డారు?
అదే అతను ఎవరో ఫ్రంట్లో ఉన్న అతను మమ్మల్ని కాదు చెప్పాడు, ఇట్లా ఫైర్ అవుతుంది, ఎమర్జెన్సీ బ్యాక్ సైడ్కి వెళ్ళండి, ఓపెన్ అవుతుంది, అదే చేయండి అన్నారు. నేను వెళ్ళేటప్పుడు తనను లేపాను, మా బ్రదర్ని కూడా లేపాను. ఫైర్ అవుతుంది, దిగండి, వెళ్దాం, బ్యాక్ సైడ్కి రండి అని చెప్పాను. నేను ఇక్కడికి వచ్చాను, వాళ్ళు దిగుతున్నారు, అప్పటికే ఆల్మోస్ట్ ఫుల్ ఫైర్ స్టార్ట్ అయింది. ఫ్రంట్ నుంచే వచ్చింది ఫస్ట్. లోపల నుంచి తలుపులు గుద్దుతున్నారండి. గుద్దుతున్నప్పుడు నేను నిద్రమత్తులో ఉన్నాను. లెగ్గానే ఇలాగా ఎవరు అని కేక వేసేటప్పటికి లోపలంతా పొగ, అరుపులు, కేకలు ఉండండి, మొత్తం లాక్ అయిపోయినాయండి. ఈలోగా ఒక ఆయన లోపల నుంచి మొత్తం 3-4 గుద్దారు డోర్ని. ఆ గ్లాసు ఇడింది, అందులోంచి వెంటనే టక్మని చేతులు కాళ్ళు పట్టు లాగి బయట లాగేసుకున్నాను. అది ఇంక నేను యాక్చువల్లీ పడిపోయిన తర్వాత నాకు మొత్తం అంతా ఇంజురీస్, బ్లడ్ అని వెనకాల నుంచి దూకానండి. దూకినప్పుడు పడిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మాకేం తెలియలేదు. ఎవరికల్లా లోపల పొగట్టేసి ఎవరో తొక్కేస్తున్నారండి అందరూ. ఈలోగా ఎవరో పర్సన్ నన్ను పట్టుకుని బయటకు లాగేశారండి. లాగేసేటప్పటికి కిందకి ఇలా బోర్లో పడిపోయింది సార్. తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిన పలువురు ప్రయాణికులు చివరకు అగ్ని కీలలకు ఆహుతయ్యారు. మంటల ధాటికి మాంసపు ముద్దలుగా మారిపోయారు. బస్సులోని కర్టెన్లు, సీట్ కవర్లు, రెగ్జిన్ పిల్లో కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు మంటలు మరింత చెలరేగటానికి కారణమయ్యాయి. ప్రయాణికుల జాబితాలో 39 మంది పెద్దవాళ్లు, 2 చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలా మంది హైదరాబాద్ కు చెందిన వాళ్లే ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వాళ్లు ఉన్నట్లు లిస్ట్ ను బట్టి అర్థమవుతుంది. ప్రమాదానికి గురైన ఆ బస్సు DD01 N9490 నెంబర్తో 2018 మే 2న బస్సును డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు. బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. మొత్తం 23,120 రూపాయల ఫైన్లు పెండింగ్ లో ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్టు తెలిసింది. 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. హై స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైన చలాన్లు పడినట్లు తెలిసింది. కర్నూలు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనుంది. క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు మంత్రి పొన్నం. యువర్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, బస్ ఫిట్నెస్ ఎట్సెట్రా డెఫినెట్లీ డిపార్ట్మెంట్ సీరియస్గా వ్యవహరిస్తుంది, కఠినంగా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి డెఫినెట్లీ మంత్లీ డ్రైవ్ తీసుకొని బస్సుల ఫిట్నెస్ తదితర అంశాలకు సంబంధించి, ఇన్సూరెన్స్ తదితర అంశాలకు సంబంధించి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిపార్ట్మెంట్ని ఆదేశిస్తాను. ఈ లాంగ్ జర్నీ బస్సులకు సంబంధించి కూడా స్టార్టింగ్ టైం అండ్ ఎంట్రీ టైం, సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి అక్కడ ఏదో దానికి ఒక ట్రావెల్ టైం, సేఫ్ ట్రావెల్ టైంను ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అసెస్ చేసి దాన్ని సెట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటన విచారకరమని, క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 రూపాయల తక్షణ సాయం ప్రకటించారు ప్రధానమంత్రి మోదీ. కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన వైఎస్ జగన్, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. మరోవైపు బస్సు ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కర్నూలు బస్సు ఘటనలో పలువురు మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు టాటా చెప్పి బస్సెక్కిన వారు కొందరు, దీపావళి పండుగకు ఇంటికొచ్చి తిరిగి ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఇంకొందరు. అందరూ కలిసి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కారు. కాసేపు ముచ్చటించుకున్నారు. రాత్రి వేళ కావడంతో డ్రైవర్ పై నమ్మకంతో వారంతా నిద్రపోయారు. తెల్లవారితే తమ ఇళ్లకు వెళ్లిపోతామని అనుకున్నారు. కానీ వారు అనుకున్నదొకటి, జరిగింది ఇంకోటి. కర్నూలు జిల్లాలో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. ఎన్నో ఆశలు, ఎన్నో ఆరాటాలతో బస్సెక్కిన వారంతా ఇప్పుడు కనిపించకుండా పోయారు. ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలియదు, ఎంతటి విధ్వంసం చేస్తుందో కూడా తెలియదు. అలాంటి ప్రమాదమే కర్నూలు జిల్లాలో జరిగిన కావేరీ ట్రావెల్స్ ఘటన.
తెల్లవారేసరికి తామంతా గమ్యానికి చేరుకుంటామన్న భరోసాతో బస్సెక్కారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఆదమరచి నిద్రపోయారు. కానీ వారు తలచింది ఒకటైతే జరిగింది ఇంకోటి. తాము ఎక్కిన బస్సే తిరిగి రాని లోకాలకు తీసుకెళ్తుందని ఊహించలేకపోయారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు చనిపోయారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు. వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. వీరంతా హైదరాబాద్ నుంచి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు వెళ్తున్నారు. గొల్ల రమేష్ తో పాటు అతని భార్య అనూష, కూతురు మన్విత, కుమారుడు మనీష్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీపావళి పండుగ ముందు రమేష్ కుటుంబం స్వగ్రామానికి వచ్చింది. 4 రోజుల పాటు స్వగ్రామంలో ఉన్నారు. ఎంతో సంతోషంగా గడిపారు. పిల్లలు ఇద్దరు తాతయ్య, నాన్నమ్మతో ఆడుకున్నారు. ఫ్యామిలీ టూర్ కోసం హైదరాబాద్ వచ్చిన రమేష్ కుటుంబం టూర్ ముగించుకుని హైదరాబాద్ నుండి కావేరీ ట్రావెల్స్ బస్సులో బెంగళూరు ప్రయాణమయ్యారు. ఊహించని రీతిలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో రమేష్ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. రమేష్ కుటుంబం మొత్తం శరీరాలు కాలి బూడిదయ్యాయి. మృతదేహాలను గుర్తించడానికి కూడా అధికారులకు కష్టతరంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు DNA ఆధారంగా గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రమేష్ గ్రామం నుండి అతని సోదరిని, తల్లిని అధికారులు వెంట పెట్టుకుని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి బయలుదేరారు. దీపావళికి బెంగళూరు వెళ్ళినాక టూర్కి వెళ్ళిండ్రు హైదరాబాద్. టూర్ నుంచి కర్నూలు దగ్గర ఇక్కడికి వచ్చేకు ఫోన్ లేపట్లేదు. ఫోన్ అసలు ఎత్తల. బస్సులో ఇది అయింది. అంటే సొంత తమ్ముడు నా కూతుర్ని ఇచ్చండి ఆ తమ్ముడికి. ఇద్దరు పోయినా సార్, కూలిపోయాను. అంతా పిల్లోళ్ళు, మానవాళ్ళు ఇద్దరు సార్, చిన్న పిల్లోళ్ళు. అది ఆడ కూలిపోయిన చేయలేక బతకలేక అడిగిపోయింది సార్. అడిగిపోతే మేము ఆడ బరిగొడ్డు పెట్టుకొని అట్లా ఉన్నాం సార్. వృద్ధాప్యంలో తోడు ఉంటారనుకున్న కొడుకు, కోడలు, మనవడు, మనవరాలతో సహా అందరూ ఒక్కసారిగా మరణించడంతో రమేష్ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. రమేష్ కుటుంబం మరణంతో గోళ్లవారిపాలెం ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది. మన దసరాకు తండ్రి ఇడిపించిపోయిండు. ఇద్దరు పిల్లల ఇడిపించిపోతే ఆడుకుంటా వాళ్ళు జేజీ ఇంటికాడ ఉన్నారు. ఉంటే మేము ఎగతాళాడి ఇక్కడ మా తోటి బాగా ఉన్నారు. ఆ బిడ్డలు ఇద్దరు మటుకు ముచ్చటగా ఉన్నారు. ఆమెన వాళ్ళ అమ్మ మన పోయిన ఆదివారం వచ్చి తీసుకుపోయింది. సెలవులు వచ్చినాయి తీసుకుపోతానని తీసుకుపోయింది. పోయిన ఆదివారం వాళ్ళ అమ్మ తీసుకుపోయింది. ఇది కర్నూలు యాత్రకు పోయినరు. ఆ పొయ్యి వచ్చి కర్నూలు కాడ ఇదే అదని మాకు అందరికి అసలు కూడు కూడా పోయి మేము కొండ కూడా పెట్టుకోకుండా చూస్తున్నాం. ఆయన బిడ్డ చదివితే ఆనందంగా ఉంది. వాళ్ళ కుటుంబం ఆమెకి అతనమ్మనేమికి ఒక్క కొడుకు, ఒక్క కూతురు. కొడుకు 20 ఏళ్ళకి పెళ్ళికి ఎక్కువ వచ్చిన అబ్బాయి చచ్చిపోయిండు. ఆ అమ్మాయి అంటే తమ్ముడికి ఇచ్చుకున్నది. ఇవాళ ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఆమెకి ఏమి లేదు. ఏమకన్నా 2 కూతుర్లు ఉన్నారు, 3 కూతుర్లు. ఆ అమ్మాయికి ఏమి లేదు. చచ్చిపోయిన పిల్లమ్మకి. కర్నూలులో జరిగిన ఘటన. మా ఊరు పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు, తల్లి, తండ్రి, 2 పిల్లలు. హఠాత్తుగా ఇదయ్యింది సార్. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ట్రిప్ పరంగా హైదరాబాద్ పోయినారంట. వచ్చేటప్పుడు రిటర్న్లో ఇది ఘోరం జరిగిందంట. మాకు ఉదయం తెలిసింది. దాని నుంచి ఇంకా మేము తేరుకోలేకపోతున్నాం సార్. కర్నూలు బస్సు ప్రమాదంలో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సజీవ దహనమయ్యారు. ఇదిగో ఈ యువతి అనూషారెడ్డి. ఉండేది యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరులో. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. దీపావళి పండుగను స్వగ్రామంలో తల్లిదండ్రులతో కలిసి జరుపుకున్న అనూషారెడ్డి గురువారం రాత్రి బెంగళూరుకు తిరిగి పయనమయ్యారు. లగ్డీ కప్పుల్లో కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కారు. కర్నూలు జిల్లాలో కావేరీ బస్సులో చెలరేగిన మంటల్లో అనూషారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. కూతురు మరణాన్ని తల్లిదండ్రులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కూతురు పండగకు వచ్చింది. పండగకు వచ్చి మళ్ళీ ఇప్పుడు రేపు బెంగళూరులో డ్యూటీ కదా. డ్యూటీ గురించి నేను సాయంత్రం 4 గంటలకు తీసుకెళ్ళి ముత్తుకుల్లో బస్సు ఎక్కించి వచ్చిన వాళ్ళ నాన్న. ఇక మళ్ళీ తెల్లారంగా టీవీ పెట్టి చూస్తే ఫోన్లు చేస్తే కలుస్తలేమంట. కలవకుంటాక ఇక దాంట్లో లైన్లు చూసి అదే బస్ అని వాళ్ళకు గుర్తింపు వచ్చి ఇట్లా అని బాధపడితే ఏడుస్తుండ్రు. అందుకని ఇప్పుడు చూసుకోవాలని ఐసై రమ్మంటే మళ్ళీ పోయి చూసుకోవాలి కదా అని పోయిరన్నట్టు. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువతి పేరు గన్నపనేని ధాత్రి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉండేది బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం. వాణి, భానుప్రసాద్ల కూతురే ధాత్రి. వీరిది వాస్తవానికి పూనూరు. భానుప్రసాద్ మరణంతో కూతురు ధాత్రితో కలిసి తన పుట్టిల్లైన పూసపాడులో ఉంటున్నారు.
కూతురును రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్నత చదువులు చదివించింది తల్లి వాణి. బెంగళూరులో ధాత్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. హైదరాబాద్ లో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చిన ధాత్రి కావేరీ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమైంది. అదే ధాత్రికి చివరి ప్రయాణమైంది. బస్సు ప్రమాదంలో సజీవ దహనమైంది. కర్నూలు బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కుమార్తె మృతి చెందారు. శివాయిపల్లికి చెందిన సంధ్యారాణి చందనగా గుర్తించారు. భర్త ఆనంద్ కుమార్ తో కలిసి తల్లి సంధ్యారాణి మస్కట్లో ఉంటున్నారు. కుమార్తె చందన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. వివాహ వేడుక కోసం సంధ్యారాణి దంపతులు గ్రామానికొచ్చారు. వారం క్రితం ఆనంద్ కుమార్ తిరిగి మస్కట్ వెళ్లిపోయారు. జ్వరం రావడంతో సంధ్యారాణి వెళ్లకుండా ఆగిపోయారు. కుమార్తెను బెంగళూరులో విడిచిపెట్టి మస్కట్ వెళ్లాలని ఆమె భావించారు. ఈ క్రమంలో బస్సులో వెళ్తుండగా జరిగిన ఘోర దుర్ఘటనలో వారిద్దరూ చనిపోయారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వీరు తల్లి కుమారుడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాము అనే వ్యక్తి బెంగళూరులో ఉంటున్నారు. దీపావళి పండుగను సంగారెడ్డి పటాన్చెరులో కృషి డిఫెన్స్ కాలనీలో నివాసం ఉండే తమ బంధువుల ఇంట్లో జరుపుకోవడానికి తన తల్లితో కలిసొచ్చారు. తల్లి కొడుకులిద్దరూ కావేరీ ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లి కొడుకులు సజీవ దహనమయ్యారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి కారణం బైక్ ను ఢీకొట్టడం, ఆ తర్వాత మంటలు వ్యాపించడం. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ నడుపుతున్న యువకుడు కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్ గా గుర్తించారు. పెయింటర్, మెకానిక్ గా పనిచేసే శివశంకర్ కు కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా పెళ్లి చూపులు చూస్తున్నారు. ఊహించని రీతిలో శివశంకర్ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలకు అంతే లేకుండా పోయింది. నిన్న డోన్కి పనికి పోయినాడు. వచ్చి రేపు వచ్చమ్మా అని చెప్పి రేపు వద్దని వచ్చున్నాడు. యాక్సిడెంట్ జరిగింది. 50 బాటలు వేసినారు. నైనా ఫోటోలు పంపించుంటే వచ్చింది. నిన్న రాత్రి నేను 9 గంటలకు కాల్ చేసినాను సార్. ఏ పని చేస్తాడు ఆయన? పెయింటింగ్ వర్క్ చేస్తాడు, బైక్ మెకానిక్ వర్క్ చేస్తాడు. ఆయనకి ఎలా పోస్తే అట్లా చేసుకుంటాడు. ఎక్కడ ఉన్నాడు? రాత్రి డోన్కి పోతున్న పిన్ని అని ఫోన్ చేసినాడు నాకు. చేసే ఆయన 9:30 10 గంటలకంతా వస్తావా అంటే 10:30 అట్లా అవుతుంది పిన్ని అని చెప్తున్నాడు. పెళ్ళైందమ్మా? లేదు, పెళ్లి సంబంధాలే చూస్తున్నాం. నాకిద్దరు కొడుకులు, నా కొడుకులు, నా మగుడు, నా పిల్లలు వీరే కాదు, ఇంకా పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్కరు ఒక్కో పని మీద బెంగళూరు వెళుతూ బస్సు ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు, బంధువుల దుఃఖానికి అంతే లేకుండా పోయింది. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశాన్ని కలిచివేసింది. అయ్యో పాపం, ఇలా జరిగిందేంటి అన్నదే అందరి ఆవేదన. ఘోర ప్రమాదం గుండెలను పిండేయటమే కాదు, భయపెడుతోంది కూడా. అవును, బస్ ఎక్కాలంటేనే ఇప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాసుల కోసం కక్కుర్తి పడే ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. అందుకు నిలవెత్తు సాక్ష్యమే కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటన. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇదే తరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇవే కాదు, గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వీటి నిర్వహణకు కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటి? సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 2x1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 36 బెర్తులుంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులైతే 36 నుంచి 40 మంది ప్రయాణించొచ్చు. ఒక్కో బెర్త్ 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. అయితే బెర్తులను అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ సమస్య. ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండటంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా
సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారు. ఇక స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒక వైపునకు ఒరిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా మారుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ కు కూడా ఆటంకం కలుగుతోంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య పెరుగుతోంది. 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణాలకు స్లీపర్ బస్సులను అధికంగా వినియోగిస్తారు. సాధారణంగా ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి. దీంతో డ్రైవర్ కు అలసట లేదా మగతా వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధునాతన బస్సుల్లో డ్రౌజినెస్ అలర్ట్ సిస్టంలను ఏర్పాటు చేస్తున్నా వాటి పనితీరు, సామర్థ్యంపై ఇంకా అనుమానాలున్నాయి. డ్రైవింగ్ సమయంలో తాము నిద్రమత్తులో ఉంటున్నామని 25% మంది డ్రైవర్లు అంగీకరించినట్లు 2018లో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అర్ధరాత్రి తరువాత నుంచి ఉదయం 6 గంటల్లోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దీనికి తోడు డ్రైవర్ల పనితీరును అటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఇటు అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. తక్కువ జీతాలకు వస్తున్నారంటే చాలు డ్రైవర్లను డ్యూటీలోకి ఎక్కించేస్తున్నారు ట్రావెల్స్ యాజమాన్యాలు. పైగా డ్రైవర్లలో అనేక మంది పెద్దగా చదువులేని వారే ఉంటున్నారు. ప్రయాణికుల ప్రాణాలు తమ చేతుల్లోనే ఉంటున్నాయన్న కనీస స్పృహ కూడా డ్రైవర్లకు ఉండటం లేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను ఎలా రక్షించాలన్న కనీస అవగాహన కూడా డ్రైవర్లకు ఉండటం లేదు. ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కూడా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. ఇటువంటి దుర్ఘటన జరగకూడదు. దీనికి ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రైవేటు బస్సులు కూడా గతంలో కూడా ఇదే నేషనల్ హైవే పైన నాకు జ్ఞాపకం ఉంది, నియర్ కొత్తకోట దగ్గర పాలెం దగ్గర రోడ్డు కర్వేచర్ ఉంది. ఆ బస్సు పోయి ఆ కల్వర్ట్ను గుద్దింది కర్వేచర్. దాంతో డైరెక్ట్గా కింద ఉన్న ట్యాంకే దాన్ని గుద్దుకోవడం వల్ల ట్యాంక్ బ్రేక్ పగిలిపోయి ఆ మంటలు వచ్చేసి అప్పుడు ఒక 50 మంది పైన చనిపోయినట్టుగా 45 మంది దాకా చనిపోవడం జరిగింది. అంటే నిర్లక్ష్యం, ఇది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటిపైన ఇటువంటి జరిగిన వాటి ప్రైవేటు వాహనదారుల పైన బస్సులు ట్రావెల్స్ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం, నిబంధనలు కూడా పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా జరుగుతుంది. స్పీడు అంటే డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం అన్నప్పుడు డ్రైవర్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యజమానులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలా. ప్రమాదాల సమయంలో మొదటి 2 నిమిషాల్లో ప్రతిస్పందించే తీరే అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు. సీట్లలో మెలకువగా ఉన్నవారు లేదా ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక అప్పర్ బెర్త్ల్లో ఉన్నవారు బయటపడటం చాలా క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు. స్లీపర్ బస్సులు తొలుత పశ్చిమ దేశాల్లో నడిపేవారు. సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని వినియోగించేవారు. ఆ తర్వాత సాధారణ ప్రజా రవాణాలో ఇవి భాగమయ్యాయి. అయితే వీటిల్లో జరుగుతున్న ప్రమాదాల కారణంగా కొన్ని దేశాలు స్లీపర్ బస్సుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్ బస్సు ప్రమాదాలు జరిగి 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2012లో వీటి రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది. ఏది ఏమైనా ప్రయాణం సౌకర్యంగా ఉండటానికి చేసుకునే లగ్జరీ ఏర్పాట్లే ప్రమాద తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ట్రావెల్స్ యాజమాన్యాలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.